హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీలో కానీ దోశలో కానీ పర్ఫెక్ట్గా ఉండే ఈ కరివేపాకు కారం అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కొంచెం ధనియాలు, మినప్పప్పు, పచ్చనగపప్పు, ఒక చిన్న గెంటె నిండా జీలకర్ర, 6-7 ఎండుమిరపకాయలు, ఒక లెమన్ సైజ్ పండు, 7-8 తెల్లబాయలు, అలాగే ఒక గుప్పిడి నిండా కరివేపాకు. ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు దినుసులన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని సిమ్లో ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి. పెద్ద మంట పెడితే అన్నీ మాడిపోతాయి, టేస్ట్ అయితే వర్స్ట్గా ఉంటుంది. సో సిమ్లో పెట్టుకొని ఇవన్నీ లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా యాడ్ చేసినా కానీ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా కరివేపాకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని ఫస్ట్ అవన్నీ మెదిగేసిన తర్వాత చింతపండు, తెల్లబాయి, ఒకవేళ ఉప్పు కూడా సరిపోకపోతే యాడ్ చేసి గ్రైండ్ చేసుకుని అంతే, సింపుల్ ఈజీగా కరివేపాకు కారం రెడీ.